ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే అక్టోబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారికి ఆర్జిత సేవలో పాల్గొన్న తర్వాత, అంటే స్వామివారికి కళ్యాణంలో కానీ, లేదా ఉంజిల్ సేవలో కానీ, సహస్ర దీపాలంకరణ సేవలో కానీ, లేదా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలో ఎవరైతే పాల్గొని తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటారో మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశం అండి. మనకి రేపు అంటే జూలై నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారి యొక్క ఆర్జిత సేవలు అయితే టీటీ దేవస్థానం వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. వీటిలో మనం స్వామివారి యొక్క ఆర్జిత సేవ టికెట్లని, లేదా 500 రూపాయల దర్శన టికెట్గా కూడా వీటిలో మనం పిలుస్తూ ఉంటాం. ఈ టికెట్లు మనం ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి, కూడా చిన్నపిల్లలను తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందా ఉండదా, దర్శనానికి ఎంత సమయం పడుతుంది, అకామిడేషన్ అన్నది ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఒకవేళ అకామిడేషన్ ఆన్లైన్లో బుక్ కాకపోతే ఆఫ్లైన్లో ఎక్కడ తీసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలతో పాటు వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకుంటారో వీళ్ళు చేసేటువంటి అతిపెద్ద మిస్టేక్ అన్నది ఎక్కడ చేస్తారు అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం అండి. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తే, ప్రతి నెల కూడా 3 నెలల ముందుగానే స్వామివారి యొక్క దర్శన టికెట్లు మనకు ఆన్లైన్లో టీటీ దేవస్థానం అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. అందులో భాగంగా మనకి రేపు 21వ తారీఖున జూలై నెల ఉదయం 10 గంటలకి స్వామివారి యొక్క వర్చువల్ సేవ టికెట్లు అయితే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఇందులో మనకి కళ్యాణం కానీ, ఉంజిలి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. ఈ టికెట్లు ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళు తిరుమల శ్రీవారిక ఆర్జిత సేవలో పాల్గొన్న తర్వాత స్వామివారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే, టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫిషియల్ యాప్ ద్వారా కానీ, లేదా అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అఫిషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు కూడా ఈ టికెట్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. సింగిల్గా కావాలంటే సింగిల్గా కూడా ఈ ఆర్జిత సేవ టికెట్లు అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కళ్యాణం టికెట్ అంటే దీన్ని కళ్యాణోత్సవం అని పిలుస్తూ ఉంటాం. ఈ టికెట్ భార్య భర్తలు ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవాలి. మిగిలినటువంటి ఉంజిలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ సేవ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు కూడా ఇద్దరు కావాలంటే ఇద్దరు బుక్ చేసుకోవచ్చు, లేదా సింగిల్గా కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప కళ్యాణ టికెట్ సింగిల్గా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. దంపతులు బుక్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ ఆర్జిత సేవ టికెట్లు ఎవరైతే బుక్ చేసుకుంటారో మీకు కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా మీకు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందులో భాగంగా మనకి కళ్యాణోత్సవం కానీ, లేదా ఉంజిలి సేవ కానీ స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి దగ్గరలో జరుగుతాయండి. అంటే మహాద్వారం దాటిన తర్వాత ఎండివాకిలికి ముందు అంటే ధ్వజస్తంభం ఉంటుంది కదా, దానికి లెఫ్ట్ సైడ్ సంపెంగి మండపంలో మనకి కళ్యాణోత్సవం జరుగుతుంది. రైట్ సైడ్ ఉన్న మండపం అంటే స్వామివారిని దర్శించుకుని మనం బయటకు వచ్చేటప్పుడు మనకి స్వామివారి యొక్క ప్రసాదం ఇస్తారు కదండి, చిన్న లడ్డు ఇస్తారు కదా, దాని పక్కనే ఉన్నటువంటి మండపం ఏదైతుందో దాన్ని ఉంజిలి సేవ మండపం అంటారు. అక్కడ ఉంజిలి సేవ అయితే జరుగుతుంది. ఈ 2 సేవలు మీరు చూసిన తర్వాత, అంటే పాల్గొన్న తర్వాత మీరు స్వామివారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు దర్శనం అన్నది గంట నుండి గంటన్నర లోపే పూర్తిగా కంప్లీట్ అవుతుందండి. అంటే సేవలో పాల్గొనేటువంటి టైం తీసేస్తే మీరు దర్శనానికి సంబంధించిన టైం చెప్తున్నానండి. మీకు దర్శనం కూడా శుభదం ఎంట్రీ ఉంటుంది కదా, శుభదం ఎంట్రీ ద్వారా మీరు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ శుభదం అన్నది ఎక్కడ ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే, స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురం కనిపిస్తుంది కదండి, మనం సాధారణంగా ఫోటోలు కానీ వీడియోస్ కానీ తీస్తూ ఉంటాం కదా. అంటే రైట్ సైడ్ మనకి స్వామివారి యొక్క పుష్కరణ ఉంటే, లెఫ్ట్ సైడ్ మనకి ఈ శుభదం ఉంటుంది. అంటే సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుందండి. అద్దాల మండపం ఉంటుంది దాని పక్కనే. మీకు తెలియకపోతే అడగండి, ఎవరిని అడిగినా కూడా చెప్తారు. సహస్ర దీపాలంకరణ సేవ దగ్గర నుండి మీరు వెళితే మెట్లు పైన శుభదం అనేటువంటి బోర్డు ఉంటుంది. అక్కడ శుభదం అన్నది ఎంట్రీ ఉంటుందండి. ఇక్కడ ప్రధానంగా స్వామివారికి ఆర్జిత సేవలు ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళకి కానీ, లేదా 1 ఇయర్ లోపున్న సంటి పిల్లల తల్లిదండ్రులకి ఇచ్చేటువంటి స్పెషల్ దర్శనం కానీ మనకి ఈ పాయింట్ వద్ద ఉంటుందండి.
అదేవిధంగా మనకి సహస్ర పలకండ సేవ గాని లేదా ఆర్జిత బ్రహ్మ సేవలు ఈ 2 కూడా స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి బయట జరుగుతాయి. అంటే నేను ఇందాక చెప్పినట్లుగా స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురానికి లెఫ్ట్ సైడ్ ఉన్న మనకి మండపం ఏదైతే ఉంటుందో అద్దల మండపం అక్కడ సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుందండి. మనకి మధ్యాహ్నం తర్వాత జరుగుతుంది. అంటే 2 గంటలకు ఒకటి, 4 గంటలకు ఒకటి సేవ అయితే జరుగుతుంది. అదేవిధంగా ఆర్జిత బ్రహ్మ సేవ అన్నది స్వామివారి యొక్క మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు కింద జరుగుతూ ఉంటుంది. ఈ 2 సేవల్లో మీరు పాల్గొన్న తర్వాత శుభోదయం ఎంట్రీ ద్వారా మీరు తిరుమల శ్రీవారి యొక్క దర్శనానికైతే మిమ్మల్ని పంపించడం జరుగుతుందండి. మీరు కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళొచ్చు. మీరు ఈ శుభోదయం ఎంట్రీ వద్ద మీరు బుక్ చేసుకున్నటువంటి దర్శన టికెట్టు ప్లస్ మీకు ఐడీ ప్రూఫ్ అంటే బుక్ చేసుకున్నప్పుడు మీ ఆధార్ కార్డ్ అన్నది ఐడీ ప్రూఫ్ ఇచ్చారు కాబట్టి ఆ ఐడీ ప్రూఫ్‌ని కూడా మీరు తీసుకెళ్ళాలి. మీకు ఒరిజినల్ కాపీ అన్నది తీసుకెళ్ళేటప్పుడు ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇక్కడ చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు. కళ్యాణోత్సవం టికెట్‌లో 12 సంవత్సరాల లోపున్న మగపిల్లల్ని అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. 12 సంవత్సరాలు దాటితే మగపిల్లల్ని కళ్యాణోత్సవం టికెట్ ద్వారా మీరు తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉండదు. అంటే ఇక్కడ 18 సంవత్సరాల వరకు కూడా అంటే 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో మీరు డైరెక్ట్‌గా శుభోదయం ఎంట్రీ వద్ద అమౌంట్ అన్నది మీరు కట్టి మీరు అంటే ఆఫ్‌లైన్‌లో అక్కడ శుభోదయం ఎంట్రీ పాయింట్ వద్ద టీటీడీ దేవస్థానానికి సంబంధించిన సిబ్బంది ఉంటారండి. వాళ్ళకి మీకు టికెట్టు మీరు ఎవరైతే కళ్యాణ టికెట్ బుక్ చేసుకున్నారో వాళ్ళ యొక్క ఐడీ ప్రూఫ్స్ అదేవిధంగా మీకు కూడా ఉన్నటువంటి మీ అమ్మాయి అంటే ఆడపిల్ల ఎవరైతే ఉంటారో ఈ ఆడపిల్లకి 18 సంవత్సరాల లోపు వరకు కూడా కళ్యాణోత్సవం టికెట్‌కి మీకు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అక్కడే అమౌంట్ అన్నది పే చేసి మీరు అంటే రూ. 500 అన్నది అమౌంట్ అన్నది పే చేసి మీకు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మగపిల్లలకి మాత్రం కేవలం 12 సంవత్సరాల లోపున్న మగపిల్లలకైతే మీకు ఫ్రీగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది తప్ప 12 సంవత్సరాలు దాటినటువంటి మగపిల్లలు ఎవరు కూడా ఈ శుభోదయం ఎంట్రీ ద్వారా మీకు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉండదండి. మీరు వాళ్ళకు కూడా సెపరేట్‌గా టికెట్ బుక్ చేసుకుంటే వాళ్ళు కూడా మీకు కూడా తీసుకెళ్ళొచ్చు. లేదు మీకు కూడా తీసుకువెళ్ళి శ్రీవారి యొక్క దర్శనం చేయించాలి అనుకుంటే ముంజలి సేవ కానీ లేదా సహస్ర దీపాలంకరణ సేవ కానీ లేదా ఆర్జిత బ్రహ్మ సేవలు బుక్ చేసుకుంటే వాళ్ళు అంటే మీ నలుగురు కూడా వెళ్ళి స్వామివారి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే 2 మొబైల్ నెంబర్లతోటి విడివిడిగా అంటే ఇద్దరు చొప్పున కళ్యాణం అంటే ముంజలి సేవ కానీ సహస్ర దీపాలంకరణ సేవ కానీ ఆర్జిత బ్రహ్మ సేవ టికెట్ బుక్ చేసుకోండి. కళ్యాణ టికెట్ అయితే మీరు నలుగురు వెళ్ళడానికి అయితే అవకాశం ఉండదు కాబట్టి మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మీరందరూ కూడా ఒకేసారి వెళ్ళి తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు అకామిడేషన్ కూడా 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే ఆన్లైన్‌లో టీటీడీ దేవస్థానం వారు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. రూ. 100 రూము, రూ. 1000 రూము, 1500 వరకు కూడా మీకు ఆన్లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ఒకవేళ ఆన్లైన్‌లో అకామిడేషన్ అన్నది మీకు బుక్ కాలేదనుకోండి, మీరు కంగారు పడవసరం లేదండి. మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సీఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు ఆఫ్లైన్‌లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ రూ. 50 రూము, రూ. 100 రూము, రూ. 1000 వరకు కూడా మీకు ఆఫ్లైన్‌లో ఇవ్వడం జరుగుతుంది. మీరు మీకు ఆధార్ కార్డ్‌ని మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి సీఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో లైన్‌లో నుంచొని మీరైతే రూమ్ అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా వర్చువల్ సేవ టికెట్లు చాలామంది శ్రీవారి భక్తులు చేసేటువంటి అతి పెద్ద మిస్టేక్ ఇక్కడే అండి. వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో మీరు చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోవాలి. ఇది కూడా మనకి అక్టోబర్ మంత్కి సంబంధించినటువంటి కోటాలో భాగంగా ఈ నెల అంటే రేపు 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఈ వర్చువల్ సేవ టికెట్లు అయితే మీకు ఆన్లైన్‌లో అందుబాటులో ఉంటాయి. దీన్ని మనం ఆన్లైన్ సేవ అని లేదా రూ. 500 దర్శన్ టికెట్‌గా కూడా వీటిని పిలుస్తూ ఉంటాం. ఇందులో మనకి ప్రధానంగా 2 స్టెప్‌లు ఉంటాయండి. ఒకటి వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకోవడం ఒకటైతే, వర్చువల్ సేవ దర్శన్ టికెట్ బుక్ చేసుకోవడం 2 స్టెప్. ఇక్కడే చాలామంది శ్రీవారి భక్తులు చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారండి. వర్చువల్ సేవ అంటే మీరు డైరెక్ట్‌గా తిరుమల కొండపై జరుగుతున్న ఈ 4 రకాల సేవలు ఏవైతే ఉన్నాయో అంటే కళ్యాణం గానీ, ముంజలి సేవ గానీ, సహస్ర దీపాలంకరణ సేవ గానీ, ఆర్జిత బ్రహ్మ సేవలు కూడా ఈ వర్చువల్ సేవలో అందుబాటులో ఉంటాయండి. కాకపోతే మీరు తిరుమల కొండపై జరుగుతున్న ఈ 4 రకాల సేవల్లో మీరు పాల్గొనడానికైతే అవకాశం ఉండదు. మీరు కేవలం ఇంటి దగ్గర కూర్చొని మీకు మొబైల్ ఫోన్‌లో గానీ, టీవీలో గానీ, ల్యాప్‌టాప్‌లో గానీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌లో వచ్చేటువంటి ప్రోగ్రామ్‌ని అంటే ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవను చూడడానికి మాత్రమే మీకు అవకాశం ఉంటుందండి. అంటే ఇంటి దగ్గర కూర్చొని ఆన్లైన్‌లో వచ్చేటువంటి ప్రోగ్రామ్ చూడాలి. దాని తర్వాత మీరు దర్శనం టికెట్ బుక్ చేసుకొని తిరుమల వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవాలి. గుర్తుపెట్టుకోండి. టికెట్ రేట్‌లో మట్టుకు ఎటువంటి తేడా ఉండదండి. మీకు ఉదయం రిలీజ్ అవుతున్న స్వామివారికి ఆర్జిత సేవల్లో సేమ్ ఇవే సేవలు ఉంటాయి. ఈ 4 రకాల సేవలు ఉంటాయి. మధ్యాహ్నం రిలీజ్ అవుతున్న ఈ వర్చువల్ సేవలో కూడా ఈ 4 సేవలు ఉంటాయి. టికెట్ల ధర కూడా సేమ్ ఈక్వలే అండి.
అక్కడ కళ్యాణం టికెట్ రూ. 1000, ఇక్కడ కూడా రూ. 1000. అక్కడ ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ సేవ కానీ, ఆజిత బొమ్మ సేవ కానీ రూ. 500. టికెట్ రేట్లో అయితే ఎటువంటి మీకు వ్యత్యాసం అయితే ఉండదు, సేమ్ అండి. కాకపోతే ఉదయం రిలీజ్ అవుతున్న స్వామివారి యొక్క ఆదిత్య సేవలో అయితే మీరు తిరుమల కొండపై జరుగుతున్న స్వామివారి యొక్క కార్యక్రమంలో డైరెక్ట్గా పాల్గొని స్వామివారి యొక్క కార్యక్రమాన్ని చూసిన తర్వాత శుభదం ఎంట్రీ ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే మధ్యాహ్నం రిలీజ్ అవుతున్న ఈ వర్చువల్ సేవలు అయితే డైరెక్ట్గా తిరుమల కొండపై జరుగుతున్న ప్రోగ్రాం చూడడానికి అవకాశం ఉండదు. అదేవిధంగా శుభదం ఎంట్రీ ద్వారా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి కూడా ఉండదు. కేవలం అంటే ఎస్సీడీ కాంప్లెక్స్ నుండి అంటే రూ. 300 స్పెషల్ దర్శనం టికెట్ వాళ్ళు ఏ విధంగా ఏటీసీ సర్కిల్ ద్వారా అంటే ఎస్సీడీ కాంప్లెక్స్ ద్వారా వెళ్ళి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారో జయ విజయల దగ్గర నుండి మీరు కూడా సేమ్ అక్కడి నుంచి వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవాలి. కాకపోతే వర్చువల్ సేవ టికెట్లో 2 స్టెప్లు ఉంటాయని చెప్పాను కదండి. ఒకటి వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకోవడం అంటే మీరు 2వ తారీఖున తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకోండి, మీరు 1వ తారీఖున సేవ బుక్ చేసుకోవాలి. అంటే ఇంటి దగ్గర కూర్చొని ఒకరోజు తిరుమల కొండపై జరుగుతున్న సేవను చూడడానికి ఒకరోజు సమయం కావాలి కదండి, ఆ టైం మాట. మీకు దర్శనం టికెట్ అన్నది తర్వాత రోజు నుంచి ఓపెన్ అవుతుంది. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు 2వ తారీఖున తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటే మీరు 1వ తారీఖున వర్చువల్ సేవ బుక్ చేసుకోవాలి. 2వ తారీఖున దర్శన టికెట్ అయితే ఓపెన్ అవుతుంది. అది కూడా మీకు స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్ ఏదైతుందో అది వర్చువల్ సేవ బుక్ చేసుకోవడానికండి. దాని కింద మీకు ప్లీజ్ చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శన టికెట్ ఇయర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే తర్వాత క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు డైరెక్ట్గా మీకు ఏ డేట్ అయితే కావాలో ఆ డేట్ని చూజ్ చేసుకుని అంటే సెలెక్ట్ చేసుకుని మీరు తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఏ రోజైతే సేవ బుక్ చేసుకున్నారో తర్వాత రోజు నుంచి స్వామివారి యొక్క దర్శన టికెట్ అయితే ఓపెన్ అవుతుంది. 1 ఇయర్ లోపు ఎప్పుడైనా వెళ్ళి ఈ క్వార్టర్లో మీరు తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. గతంలో ఎవరైతే వర్చువల్ సేవ బుక్ చేసుకుని దర్శన టికెట్ బుక్ చేసుకోలేదో మీరు ఈసారి ఏం చేస్తారంటే మీకు కావాలనుకుంటే అక్టోబర్ మంత్కి సంబంధించిన బట్టి దర్శన టికెట్లు ఓపెన్ అవుతాయి. కాబట్టి మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే స్వామివారి యొక్క వర్చువల్ సేవ బుక్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవి డైరెక్ట్గా మీరు దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీరు అమౌంట్ అయితే కట్టనవసరం లేదు. అంటే గతంలో ఎవరైతే సేవ బుక్ చేసుకున్నారో వీళ్ళు, లేదు కొత్తగా బుక్ చేసుకున్న వాళ్ళైతే మీరు ఇప్పుడే అమౌంట్ కట్టి ఇప్పుడే మీరు స్వామివారి యొక్క దర్శన టికెట్ కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా వర్చువల్ సేవ బుక్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్త బుక్ చేసుకోండి. మీరు కూడా 12 సంవత్సరాల లోపల మీ పిల్లల్ని మీకు కూడా ఫ్రీగా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా విషయాలన్నీ తెలుసుకుని తిరుమల శ్రీవారి యొక్క సేవలో తరించండి. ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను ఆన్సర్ చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానండి. అంటే రోజుకి సుమారుగా నాకు 5000 నుండి 6000, 7000 వరకు కూడా వాట్సాప్ మెసేజ్లు రావడం వల్ల లేదా ఇన్స్టాలో కానీ, ఎఫ్బీలో కానీ, యూట్యూబ్లో కానీ కామెంట్స్లో నేను ఆన్సర్ కొంతమందికి మాత్రమే చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికైనా నాకు మెసేజ్ చేసినా నేను ఆన్సర్ చేయకపోయినా సరే మీరు పొరపాటున ఏమనుకోద్దండి. ఎందుకంటే ఇంతమందికి నేను ఒకరినే ఆన్సర్ చెప్పడం అన్నది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కాబట్టి నాకు మ్యాక్సిమం టైం ఉన్నంత వరకు కూడా అందరికీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి రిప్లై ఇవ్వకపోవచ్చు. మీరందరూ కూడా నన్ను పెద్ద మనసు చేసుకుని మీరందరూ కూడా క్షమించాలి. కాకపోతే మన ఛానల్ ఫాలో అవుతే మీరు అడుగుతున్న ప్రతి డౌట్కి కూడా నేను వీడియో రూపంలో మీకు ఆన్సర్ అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. దీని మీద మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నేను చెప్పినట్లుగా మన భక్తి వరకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.